ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు అనే పుస్తకము సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చ్ 30వ తారీఖు సందేశము. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడి. లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనము. యేసు ప్రభువు 8వ సారి బేతనీయును సందర్శించిన సంగతి లూకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనములో వ్రాయబడి ఉన్నది. ప్రభువు బేతనీయ నుండియే పరలోకమునకు ఎక్కిపోయెను. 51వ వచనము. ప్రభువు పరలోకమునకు ఆరోహణము కాకముందు జరిగిన సంగతుల వివరము అపోస్తలుల కార్యము 1వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. పైనుండి శక్తి పొందు వరకు కనిపెట్టవలెనని ఆయన శిష్యులకు ఆజ్ఞాపించెను. ఆయన శిష్యులుగా ఉండగోరిన ఎడల మొదటిగా వారు ఆయనకు లోబడవలెను. ఆయన సమయము కొరకును కనిపెట్టవలెను. తరచుగా మనము దేవుని సమయమునకు ముందుగా గాని లేక వెనుకగా గాని వెళ్ళుదము. అయితే మనము దేవుని ఆజ్ఞ కొరకును సమయం కొరకును కనిపెట్టుటకు నేర్చుకొనవలెను. రెండవదిగా మనము సంపూర్ణముగా పరిశుద్ధాత్మ ఆధిపత్యము క్రింద ఉండవలెను. అపోస్తలుల కార్యము 1:5. మూడవదిగా శిష్యులు ఆజ్ఞాపించరాదు. అపోస్తలుల కార్యము 1:7. మనము ఆయన స్వాధీనములో ఎల్లప్పుడూ ఉండవలెను. ఆయన సర్వాధికారి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.